ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగా వేసే దందా సాగుతోంది. అంది వచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకొని అమాయకులకు టోపీ పెట్టే తతంగం జోరుగా కొనసాగుతుంది. అందిన కాడికి దోచుకుంటూ కోట్లు కొల్లగొడుతున్న అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో భూ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్, బట్టి సావర్గం, మావల శివారు ప్రాంతాల్లోని 131, 49, 170 సర్వే నెంబర్లలో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూముల లెక్కపత్రం లేకుండా పోతోంది. వాస్తవంగా 1958 కంటే ముందు నుంచే ఇప్పటికీ కాస్తులో ఉండి సాగు చేసుకుంటుంటే ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రభుత్వం జీవో నెంబర్ 1406 ప్రకారం నిరభ్యంతర పత్రం జారీ చేస్తోంది. ఈ నిబంధనలకు లోబడి జిల్లాల పునర్విభజన కంటే ముందు అధికారులు జారీ చేసిన ఎన్ఓసీల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియడం లేదు. ఒక్కో సర్వే నెంబర్లో భూముల కోసం బై నెంబర్లు వేసుకుంటే 2-3 వ్యక్తులు దసరాలతో అనధికారి విక్రయాలు చేసే దందా సాగుతోంది. ఫలితంగా అసలైన అసెంటుదారులు ఎవరనేది తెలియక వివాదాస్పదమవుతోంది. ఆదిలాబాద్, బట్టి సావర్గం, మావల శివారులో కోట్ల విలువ చేసే కొన్ని లేఅవుట్ల క్రయ విక్రయాల వెనుక రాజకీయ మద్దతు కలిగిన కొంతమంది బడాబాబుల హస్తం ఉంది. సర్వే నెంబర్ల వారీగా ఆరా తీస్తే అక్రమార్కుల భాగోతం వెల్లడయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఏ సర్వే నెంబర్ భూమి ఎక్కడ ఉందో, అందులో ఎన్ని భాగాలున్నాయో తేలాలంటే సబ్ డివిజన్ చేస్తే తప్పితే అయ్యే అవకాశమే లేదు. దీనికోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొంత చొరవ చూపినప్పటికీ ఆ తర్వాత తేనెతుట్టిని తాకినట్లు ఉంటుందని ఆలోచనతో మానుతుంది. ఈ వెసులుబాటే కొంతమంది అధికారులు, మరికొంతమంది నాయకులకు లక్షలు సంపాదించి పెట్టే ఆదాయ వనరుగా మారింది. దానికి స్థిరాస్తి వ్యాపారం అన్నట్లు చలమని అవుతోంది. పేదల ఇళ్ల స్థలాల కోసం గుంట భూమి లభించడం లేదు, కానీ స్థిరాస్తి వ్యాపారులకు ఎకరాల కొద్దీ లభిస్తోందంటే ప్రభుత్వ ఉదాసీన వైఖరే ప్రధాన కారణమనే అభిప్రాయం ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది. అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే వివాదాల కారణంగా కేసులు కోర్టుల్లో ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.